సమయాన్ని వృధా చేయకుండా మరి సోవన్ రాజు గారికి సమయాన్ని అప్పగిస్తున్నానండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనములు శుభములు తెలుపుకుంటూ ఉన్నాను. మరి యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేసి ఈ యొక్క 6వ రోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి, ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మా ప్రియులు రాజేష్ గారికి, చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ మరి యొక్క సందర్భాన్ని ఉద్దేశిస్తూ సంఘంలో ఉన్న మనందరికీ అవసరమైనటువంటి కొన్ని సంగతులు గ్రంథం నుండి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ చాలా చక్కగా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ముందుగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం అండి. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఇంతవరకు నేను మీ యొక్క ఉచితమైన కృపలో మీ ప్రియులైన మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి నాయన ఈరోజు ఈ యొక్క పుచ్చర్లంక ప్రాంతంలో ఈ యొక్క క్రీస్తు సంఘంలో నేను మేమంతా చేరి ఉన్నతమైన మేము యొక్క మహాజ్ఞాన సంగతులను ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మా భక్తి జీవితాన్ని సరి చేసుకోవడానికి మా అందరికీ మీరు అనుగ్రహించిన మంచి సమయం బట్టి సంతోషపడుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో నేను మీ కుమారులు రాజేష్ గారిని మీరు నిలువబెట్టి ఎంతో గంభీరమైన ఉన్నతమైన మీ యొక్క సేవా పరిచయం జరిగిస్తున్న విధానాన్ని బట్టి సంతోషపడుతూ ఉన్నాం. నేను వారి యొక్క మాటకు విధేయులై నేను ఇక్కడ ఈ సంఘంలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మేమంతా కలిసి మీ యొక్క జ్ఞాన సంగతులను ఆలోచిస్తూ ఉండగా కావలసిన సమయోచితమైన జ్ఞానము, మీ మాటలను అర్థం చేసుకోగలిగే ఆలోచన శక్తి మా అందరికీ అనుగ్రహించమని, వాక్య పరిచయం అంతట్లో కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ వాక్య పరిచయ నిమిత్తం మీ సహాయాన్ని మేము కోరుకుంటూ క్రీస్తు యేసువారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థనడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే అండి, అందరికీ వందనాలండి. మరి ఈరోజు నేను మరొక కోణంలో ఆత్మ సంబంధమైన ఆత్మను గూర్చిన ఒక సంగతిని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము అనగా రాజ్యం, సంఘం అనగా రాజ్యం. ఈ సంఘము రాజ్యము అని పిలువబడే ఇది లోక సంబంధమైంది కాదు. సంఘము లేక రాజ్యము అని పిలుస్తున్న మనం ఏదైతే ఉందో ఇది లోక సంబంధమైంది కాదు. మరి ఏ సంబంధమైంది? పర సంబంధమైంది, ఇంకా ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైన సంఘంలో ఉన్న మనం, ఆత్మ సంబంధులుగా ఉన్న మనం ఆత్మను గురించిన కొన్ని సంగతులు ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక నేను ఆత్మను గురించిన కొన్ని సంగతులు, ఆత్మ సంబంధులు ఏం చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సంగతులు కొన్నింటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమండి, అది కూడా ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని బట్టి చెప్తాను. ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మను రక్షించే శక్తి కలిగిన మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాల గ్రంథం నుండి నేను చెప్తాను. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా మనం ఏదైతే బైబిల్ పఠనం చదివామో దాన్ని మరొకసారి చదువుకొని ముందుకు వెళదాం. ఓకే, చదవండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయం 19 చివరి వచనం చదవమ్మా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు
సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇదండి నేను చెప్పే అంశం ఏంటంటే, సృష్టికర్తకు ఆత్మలను అప్పగించవలెనా? సృష్టికర్తకు ఆత్మలను అప్పగించవలెనా అన్నది ప్రశ్న. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దానికి సంబంధించిన వివరణ, దానికి సంబంధించిన సమాధానం నేను మీకు చెప్తాను. ఈ వచనంలో మనం చదువుతున్నప్పుడు పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రిక ఏదైతే ఉందో దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు కనుక మీరు మనసు పెట్టి చదివితే మొదటి అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు కూడా ఆత్మను గురించి చెప్పే ప్రయత్నమే చేశాడు. ఆత్మకు సంబంధించిన సంగతులే చెప్పారు. ఇక్కడ దీనిలో మనం ఆలోచిస్తే మీరు మొదటి అధ్యాయం చదివారనుకోండి, ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమైన సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పొందుతున్నారంటారు. 1 అధ్యాయం 9వ వచనం చదివితే. ఇక 2 అధ్యాయంలోనికి మీరు వెళ్ళారనుకోండి, 2 అధ్యాయం 11, 12 వచనాలు అక్కడికి వెళితే అక్కడేమంటారు ఆయన అని అంటే, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులే ఉన్నారు కనుక మీరు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఆత్మ గురించి చెప్తున్నాడు. ఇక 3వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ నోహు గారి కాలంలో, జలప్రలయ కాలంలో మరి ఆత్మరూపుగానే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించారు అని చెప్తారు. ఇక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ఆయన? 16వ వచనం దగ్గర నుండి 19 వరకు కూడా ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఏమంటే అలా మీరు 5వ అధ్యాయంకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆత్మ సంబంధమైంది చెప్తున్నాడు ఆయన. అంటే మీరు మొత్తానికి మొదటి పత్రిక మీరు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే దేని గురించి చెప్తున్నారు? ఎక్కువగా దేని మీద ఆయన ఫోకస్ పెట్టారు? ఆత్మ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆత్మ గురించిన సంగతులు చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తూ ఇక చివరికి వచ్చేసరికి 4వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఆత్మను అప్పగించుకోవాలి అని చెప్తున్నారు. ఆత్మను అప్పగించాలి అని చెప్తున్నారు. ఎవరికి? సృష్టికర్తకు. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలెను అని సృష్టికర్తకు అప్పగించాలి అని చెప్తున్నారు. ఏమండి, సృష్టికర్తకు అప్పగించాలి అంటున్నారంటే అప్పగించాలి అంటున్నారు ఏంటి? అప్పగించటం ఏంటి అసలు? అప్పగించుకోవాలి, అప్పగించుకొనవలెను అని అంటున్నారేంటి అంటే, మనం ఆ పదాన్ని మనం కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పగించటం అన్న పదం ప్రయోగించాడు ఏంటి అని ఆలోచిస్తే, అప్పగించటం అన్న అంటున్నాడంటే ఏదైనా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి మనం ఏం చేస్తాం? అప్పగిస్తాం. అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వటాన్ని దాన్ని ఏమంటాం? మనం అప్పగించటం అంటాం. ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేస్తే దాన్ని ఏమంటాం అంటే అప్పగించండి, అప్పగించుకోవాలి అని అంటున్నారంటే ఆయనే ఇచ్చాడా? ఆత్మను ఆయనకు అప్పగించండి సృష్టికర్తకు అని అంటున్నారంటే ఆత్మను ఆయన ఇచ్చాడా? అదే దాని అర్థం ఉంది. అప్పగించండి ఆయనకి అని అంటే దాని అర్థం ఏంటి? నేను 1 గంటలో ఈ మైక్ మళ్ళీ తిరిగి రాజేష్ గారికి అప్పగించేసేయాలి. ఎందుకంటే ఈ సమయం ఆయన ఇచ్చారు, ఈ మైక్ ఆయన ఇచ్చారు, ఈ టైం అయినా ఇచ్చారు. అవునా కదా? తిరిగి ఏం చేయాలి? నేను ఇచ్చిన టైంలో ఏం చేయాలి? నేను చెప్పాల్సింది చెప్పి తిరిగి ఆయనకి అప్పగించేసేయాలి. అప్పగించేయటం తిరిగి నేను అప్పగించేస్తున్నాను మైక్ అంటాం. అవునా కదా? అంటే ఇచ్చారనే కదా. మరి ఆత్మను సృష్టికర్తకి ఏం చేయాలంటున్నారు పేతురు గారు? అప్పగించుకొనవలెను అంటున్నారంటే ఆత్మను ఆయన ఇచ్చారా? ఇచ్చారు. అదే కదా మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, నేలమంటతో దేవుడైన యెహోవా నరు నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదారు అని. ఆ జీవవాయువే ఏంటది? ఆత్మ. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఆయనే ఇచ్చాడా, ఆయనే పెట్టాడా ఈ మట్టి శరీరంలో ఈ ఆత్మని అంటే మీరు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదివితే అక్కడే ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంటుంది. అవునా కదా? అంటే ఆయనే పెట్టాడా, ఆయనే ఇచ్చాడా? అర్థమైపోయింది. ఆయనే ఇచ్చాడు. అంటే ఆత్మ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆత్మనిచ్చింది ఆయన.
ఆత్మని మట్టి శరీరంలో దీపంగా పెట్టింది ఆయన. కాబట్టి ఇచ్చింది ఆయన కనుక ఈ ఆత్మను ఏం చేయాలట? ఈ ఆత్మను ఏం చేయాలి? తిరిగి ఆయనకు అప్పగించాలి. అప్పగింత అన్న పదం గురించి మనం ఆలోచించాం. అప్పగింత అన్న దాని గురించి ఆలోచిస్తే ఆయన ఇచ్చాడు కనుక తిరిగి ఇవ్వటాన్ని దాన్ని అప్పగింత అంట. ఏమండి? ఆయన ఇచ్చాడు, ఈ మట్టి శరీరంలో ఒక దీపంగా ఈ శక్తివంతమైన ఆత్మను పెట్టాడు. ఏమండి? ఇకపోతే ఎందుకు అప్పగించాలి ఆయనకి? ఎందుకు అప్పగించాలి? ఎందుకు అప్పగించాలంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్తారు మీరు? ఆయన పెట్టాడు కనుక, ఆయన ఇచ్చాడు కనుక ఆయనకి అప్పగించాలని మొదటి రీజన్గా మీరు చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు అలా చెప్పొచ్చు. ఇక రెండవది, ఆయనకి ఎందుకు అప్పగించాలి? అసలు ఆత్మని ఆయనకి ఎందుకు అప్పగించాలి? ఆత్మకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? మనలో ఉన్న ఆత్మకి, ఏమండి, దేవుడుగా ఉన్న ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మన ఆత్మకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఆయనకి అప్పగించాలి అన్నది మనం ఆలోచిస్తే ఒకసారి సంఖ్యాకాండం మనం చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా అంటున్నాడు. ఆగండి, చదివారా మీరు? చదివారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నాం. ఏమని? వారు సాగిలపడి ఇలా పలుకుతున్నారట. ఏమని? సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా అన్నారట. దేనికి దేవుడట ఆయన? దేనికి దేవుడట? సమస్త శరీరాత్మలకు దేవుడు. ఇప్పుడు మన ఆత్మ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, అంటే ఆత్మకు ఆయన ఎవరు? దేవుడు. ఆత్మకు ఆయన ఎవరు? మనుషులందరి ఆత్మలకు ఆయన దేవుడు. ఆత్మలకు దేవుడు ఆయన గనుక ఆయనకి ఏం చేయాలి? ఆత్మలకు దేవుడు ఆయనే గనుక ఆత్మలకు దేవుడైన ఆయనకి మన ఆత్మలను అప్పగించుకోవాలి అంటున్నారు పేతురు గారు. అర్థమైందా? ఆత్మలకు దేవుడు ఆయన కనుక ఆయనకి అప్పగించాలి. ఆత్మను పెట్టింది ఆయన కనుక ఆయనకి అప్పగించాలి. ఇంకొక మాట చెప్తాను, క్రొత్త నిబంధన నుండి చదువుదాం. క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎవరు? అసలు ఆయనకి ఎందుకు ఆత్మను అప్పగించాలి అన్న దాని గురించి చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమండి? చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఇక్కడ ఏం కనబడుతుంది? సంఖ్యాకాండంలో మనకేం కనిపించింది? ఆత్మలకు దేవుడు, ఆత్మలకు దేవుడు అని కనిపించింది. ఇక్కడ మనం చదివితే ఆత్మలకు ఎవరటీనా? తండ్రి. ఆత్మలకు తండ్రి. ఆత్మలను ఎందుకు ఆయనకు అప్పగించాలనంటే ఆయన ఆత్మలకు తండ్రి కనుక, ఆత్మలకు తండ్రి ఆయనే కనుక ఆత్మలను ఆయనకి అప్పగించాలి. ఆత్మలకు దేవుడు ఆయనే కనుక ఆత్మను ఆయనకి అప్పగించాలి. ఆత్మను మట్టి శరీరంలో దీపంగా పెట్టింది ఆయనే కనుక తిరిగి ఆయనకు అప్పగించాలి. ఇది అర్థమైందా? ఎందుకు ఆయనకు అప్పగించాలి అన్నదానికి ఇన్ని కారణాలు మనం చూసాం. ఏమంటే అంటే ఇప్పుడు ఇవన్నీ చదివిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు అప్పగించాలి అన్నది న్యాయం, పద్ధతి, అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది అన్న ఒక ఆలోచన మనకు వచ్చింది. అవునా కదా? వచ్చిందా లేదా? వచ్చింది. ఆయనది ఈ ఆత్మలన్నిటికీ ఆయనే మరి తండ్రి, దేవుడు పెట్టింది ఆయన కనుక ఆయనకు అప్పగించాలి అన్న ఒక విషయం మనకు అర్థమైంది. అది చెప్తున్నారైనా ఆత్మలను ఆయనకు అప్పగించాలి, అప్పగించవలసిన ఆత్మ గురించి మీరు ఆలోచించాలి అని చెప్తున్నారు పేతురు గారు. పేతురు గారు మొదటి పత్రిక మొదటి అధ్యాయం దగ్గర నుండి 5వ అధ్యాయం వరకు కూడా ఆత్మ గురించే చెప్పి ఎందుకు ఇన్ని చేశారు ఆయన అని అంటే ఆత్మ గురించి మనం ఆలోచించాలని ఇన్నిసార్లు ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆత్మ గురించి మనం
ఆలోచించాలి, ఆత్మ గురించి మనం ఆలోచింప చెయ్యాలని తన పత్రికలో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనిషి రెండింటి కలయిక, ఒకటి మట్టి శరీరం అయితే, రెండు ఆ మట్టి శరీరాన్ని జీవింపజేస్తున్న, నడిపిస్తున్న, కదిలిస్తున్న ఒక మహాశక్తివంతమైన ఆత్మ. ఒకటి మట్టి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండింటి కలయికే మనిషి. ఈ రెండింటి కలయికే మనిషి. కాబట్టి మనిషి ఈ రెండింటి కలయికతో ఈ భూమి మీద మనిషిగా బ్రతుకుతున్నాడు. మనిషిగా ఈ రెండింటితో ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఈ బ్రతుకు కాలంలో దేని గురించి ఆలోచించాలని చెప్తున్నారు పేతురు గారు ఇక్కడ? దేని గురించి ఆలోచించాలి? ఆత్మ గురించి ఆలోచించాలి. నేను రెండు అని ఎందుకు చెప్పానంటే, ఒకటి మట్టి శరీరం, రెండు ఆత్మ. ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండింటిలో దేని గురించి ఆలోచించాలంటున్నారు ఇక్కడ? ఆత్మ గురించి ఆలోచించాలి. కానీ ఎందుకు మనుషులందరూ మరి ఆత్మ గురించి ఆలోచించడం లేదు? ప్రశ్నించుకుందాం మనం. ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకటి ఆత్మ, రెండు శరీరం అన్నాం. మీరే చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులు ఈ రెండింటిలో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తారా? ఆత్మ గురించి ఎక్కువ ఆలోచిస్తారా? ఆత్మ గురించే ఎక్కువ ఆలోచిస్తే ఈ పత్రిక అంతటిలో ఆయన ఇన్నిసార్లు ఆత్మ గురించి చెప్పాల్సినంత అవసరత ఉండేది కాదు. ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించారు, శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కనుక దేని గురించి అయితే ఆలోచించట్లేదు దాని గురించి ఆలోచింపచేసే ప్రయత్నం తన పత్రికలో పేతురు గారు చేశారు. పరిశోధన ప్రేరణ ద్వారా దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? అంటే ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం? శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. శరీరం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఆరోగ్య అవగాహన సదస్సులు జరుగుతాయి. అర్థమైందా? ఆరోగ్యాన్ని గురించిన అవగాహన సదస్సులు జరుగుతాయి. రోగాల బారి నుండి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని, శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని దానికి సంబంధించిన సదస్సులు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ఆ సదస్సులకు వెళ్తారు. మనుషులు ఆ రోగాల బారి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ చాలా శ్రద్ధగా వింటారు. చాలా జాగ్రత్తగా ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ పాటిస్తూ ఉంటారు. అవునా కదా? అంటే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రోగాల బారి నుండి దీన్ని కాపాడుకోవాల్సిన దీని అంతటి గురించి ఆలోచిస్తే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా ఆత్మ గురించి ఆలోచించిన ఆత్మ సంబంధమైన అవగాహన సదస్సు అని పెట్టే కార్యక్రమాలు మీరు చూసారా? ఎన్ని జరుగుతుంటాయి? ఆత్మకు సంబంధించినవి చాలా తక్కువ జరుగుతుంటాయి. మీరు మంచివాళ్ళు కనుక, మీరు కాస్త తెలివైన వాళ్ళు కనుక మీరు ఏం చేశారు? ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచించాలని సండే టు సండే అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైన అవగాహన, ఆత్మను ఎలా రక్షించుకోవాలి, ఆత్మను ఎలా కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి, వీటన్నిటి గురించి మీరు చక్కగా సండే టు సండే ఇన్ని రోజులు కేటాయించారు. ఒక వారం రోజులు మీరు కేటాయించారు. కానీ మిగిలిన వాళ్ళు ఆత్మ గురించి అలా కేటాయించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? లేదు. దేని గురించి కేటాయిస్తారు? ప్రతిరోజు కేటాయించమన్నా దేని గురించి కేటాయిస్తారంటే శరీరం గురించే కేటాయిస్తారు తప్ప సమయాన్ని ఆత్మ గురించి మాత్రం సమయం ఉండదు. కనీసం ఆలోచించే ప్రయత్నం చేయరు. కనుక ఇక్కడ పేతురు గారు ఆత్మ గురించి ఆలోచింప చేస్తున్నారు సమాజాన్ని. ఓకే, ఇంకొక మాట మనం ఆలోచిద్దాం. ఇంకా మనం ఆలోచిస్తే ఆత్మ గురించి మనం ఆలోచించాలా నిజంగా అని అంటే ఆత్మ గురించి మనం ఆలోచించాలి. దేనికంటే ఎక్కువగా ఆత్మ గురించి ఆలోచించాలి? శరీరం కంటే ఎక్కువగా ఆత్మ గురించి మనం ఆలోచించాలి. ఎందుకు శరీరం కంటే ఎక్కువగా ఆత్మ గురించి మనం ఆలోచించాలి? ఓకే, శరీరం నిష్ప్రయోజనం. ఇంకా ఓకే, ఆత్మ జీవింపజేయనిది. ఇంకా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు అమ్మా. ఓకే, ఆయనకి అప్పగించాలి. ఇంకా కరెక్ట్గా చెప్పండి. ఎందుకు శరీరం కంటే కూడా ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలి? శరీరం కంటే కూడా ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఎక్కువ శ్రద్ధ ఎందుకు పెట్టాలి? ఓకే, ఇంకా ఎందుకంటే శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం గురించి ఏదో ఒక రోజు ఈ శరీరం ఏమైపోద్ది?
చచ్చిపోద్ది, అవునే కాదు? శరీరం శవంగా మారిపోద్ది. మరి ఆత్మ ఏమైపోతుంది? ఆత్మ కూడా చచ్చిపోతుందా? ఆత్మ కూడా చచ్చిపోతుందా? ఆత్మ చచ్చిపోదు, ఎందుకంటే ఆత్మకు చావు లేదు. కనుక చచ్చిపోయి చావు ఉన్న శరీరం గురించి ఎక్కువ ఆలోచించాలా, చావు లేని ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలా? అదనమాట. శరీరం కంటే ఆత్మ గురించి ఎందుకు ఎక్కువ ఆలోచించాలని అంటే పాయింట్ ఏం చెప్పాలి మనం? శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. కనుక దీని గురించి ఎంత ఆలోచించినా ఇది చచ్చిపోతుంది. కానీ చావు లేని ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలి అన్నది మనం చెప్పాలి. ఏమండి? ఇంకా మనం ఆలోచిస్తే ఇంకేం చెప్పొచ్చు? ఇంకేం చెప్పొచ్చు? శరీరం కొద్ది కాలమే ఉంటుంది, ఆత్మ అనంతకాలం ఉంటుంది. శరీరానికి కాలం ఉంది, ఆత్మకి కాలం లేదు. దానికి ఇంతని కాలం లేదు. శాశ్వత కాలం ఉండేది ఆత్మ, కొద్ది కాలం ఉండేది. అశాశ్వత కాలం ఉండేది, తక్కువ కాలం ఉండేది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది, మట్టిలో కలిసిపోయేది శరీరం, మట్టి శరీరం. కనుక అనంతకాలం ఉండే ఆత్మ గురించి ఆలోచించాలి తప్ప అల్పకాలం ఉండే శరీరం గురించి ఆలోచించకూడదు. శరీరం గురించి కంటే ఆత్మ గురించి ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఇవి కారణాలు. ఒకటి, ఆత్మ అనంతకాలం ఉంటుంది. రెండు, ఆత్మకి ఏమి లేదు, చావు అన్నది లేదు. ఓకే, కనుక మనం ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలి అని పేతురు గారు చెప్తున్నారు. భూమి మీద 2 వర్గాల వాళ్ళు ఉంటారట. భూమి మీద 2 వర్గాల వాళ్ళు ఉంటారట. ఎవరు అని అంటే రోమిలికి రాసిన పత్రికలో చెప్తున్నాడు. 8వ అధ్యాయము 5వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. చూసారా, మనిషి అంటే రెండింటి కలయిక. ఒకటి మట్టి శరీరం, 2 ఆత్మ అనుకుంటే ఎక్కువ మంది దేని గురించి ఆలోచిస్తున్నారంటే శరీరం గురించి ఆలోచిస్తున్నారు, ఆత్మ గురించి ఆలోచించట్లేదు అన్నాం. అంటే శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అయితే శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ. శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఏమన్నారు? శరీరానుసారులు అన్నారు. ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఏమన్నారు? ఆత్మానుసారులు అన్నారు. మరి మీరెవరు? అంటే ఇక్కడ కూడా పుచ్చలంకలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు? ఒకే వర్గం ఉందా? అందరు ఆత్మానుసారులేనా? శరీరానుసారులు కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు, అవునా కదా? శరీరానుసారులు, ఆత్మానుసారులు ఈ రెండు వర్గాల వాళ్ళు ఉంటారట. అయితే వాళ్ళ శరీరానుసారులు మనసు ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు ముగించేద్దాం, ఎప్పుడు పడుకుందాం. ఆత్మానుసారులు ఎవరు వస్తారో, ఏం చెప్తారు, ఇంకేం చెప్తారు ఇదన్నమాట. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైన వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచించాలి, వినాలి, నేర్చుకోవాలి, ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారులు ఏం చేస్తారు? వెళ్ళిపోవాలి, పడుకోవాలి, అండి ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇవి ఆలోచిస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. కనుక శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. మరి రెండింటిలో ఎలా ఉన్నా పర్వాలేదండి అని ఏమైనా అనిపిస్తుందా మీకు? మీకేమనిపించవచ్చు? శరీరానుసారులుగా ఉన్నా పర్వాలేదు, ఆత్మానుసారులుగా ఉన్నా పర్వాలేదు అని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? ఒకవేళ ఏదైనా అనుమానం ఉందా? శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. శరీరానుసారులుగా ఉన్నా పర్వాలేదు, ఆత్మానుసారులుగా ఉన్నా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు అని అనడానికి ఏమైనా అవకాశం ఉందంటే అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే శరీరానుసారులుగా ఉంటే ఏం జరుగుతుంది, ఆత్మానుసారులుగా ఉంటే ఏం జరుగుతుంది అన్నది 2 విషయాలు కూడా ఇక్కడ చెప్పారు. 2 వర్గాల్లో చెప్పారు. శరీరానుసారులకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆత్మానుసారులకి అలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న చెప్తూ కింద చదువుకుంటూ వెళ్తుంటే మనకి విషయాన్ని చెప్తున్నారు చూడండి. 6వ వచనం నుండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు అది వదిలేశారు. శరీరానుసారమైన మనసు మరణం,
శరీరానుసారమైన మనసు ఏంటట? మరణానికి తీసుకువెళ్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవానికి తీసుకెళ్తుంది. ఇక్కడ మరణము జీవము అంటే ఏంటి? ఏ మరణము ఏ జీవము? ఏ మరణము ఏ జీవము అంటే ఆత్మానుసారులకి అసలు మరణమే లేదా? అంటే ఈ భూ సంబంధమైన మరణం ఉంది, కానీ ఏ మరణం లేదు వాళ్ళకి. రెండవ మరణం అనే ఆరని అగ్నిగుండం అనే నరక శిక్ష అనే ఆ మరణం లేదు. ఆ మరణాన్ని తప్పించుకుంటారు. రెండవ మరణం ఏమంటే శరీరానుసారమైన మనసు కలిగిన వారైతే ఆ రెండవ మరణం అనే ఆ భయంకరం నిత్యాగ్ని దండంలోనికి జారిపోతారు. కనుక శరీరానుసారమైన మనస్సు మరణము ప్లస్ దేవునికి విరోధం. జాగ్రత్తగా గమనించండి. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు, శరీరానుసారులు ఏమవుతారు? రెండవ మరణం అనే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారు, ప్లస్ దేవునికి విరోధులు అయిపోతారు. మరి ఆత్మానుసారులు నిత్య జీవానికి వెళ్తారు. ఇక వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళకి సమాధానము జీవము కలుగుతుంది. జీవమును సమాధానమునే ఉన్నది. నిత్య జీవము ప్లస్ సమాధానము ప్లస్ సంతోషం. ఏమండి? ఇంకా కిందకి మనం చదువుకొని వెళ్తే శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరారు అంటున్నాడండి. అంటే శరీర స్వభావం ఉంది, ఆత్మ స్వభావం ఉంది. శరీర మనసు ఉంది, ఆత్మ సంబంధమైన మనసు ఉంది. ఏమండి? ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ మనం ఆలోచించాల్సింది శరీరం గురించే ఎక్కువ ఆలోచించే వాళ్ళు, శరీరం కోసమే బ్రతికే వాళ్ళు ఏమైపోతారట? నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతారు, ప్లస్ దేవునికి విరోధులు అవుతారు. వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు. మరి ఆత్మానుసారులు అయితే దేవుణ్ణి సంతోషపరుస్తారు, దేవుని ద్వారా నిత్య జీవానికి వెళ్తారు, దేవుని ద్వారా సమాధానాన్ని పొందుకుంటారు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఈ రెండు వర్గాలు ఇక్కడ చెప్తున్నప్పుడు ఈ రెండు వర్గాల్లో ఎలా ఉండాలని ఇక్కడ పౌలు గారు కానీ అక్కడ పేతురు గారు కానీ చెప్పారు. మనకి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఆత్మానుసారులుగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. ఆత్మానుసారులే దేవుణ్ణి సంతోషపరుస్తారు. తర్వాత సమాధానాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. కనుక అలా ఉండటం కొరకే మీరు ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించండి, శరీరం గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఇక్కడ. ఏమండి? పౌలు గారు చెప్పిన, పేతురు గారు చెప్పిన ఇవే మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా శరీరానుసారులు ఏం చేస్తారు? రేపు చచ్చిపోదాం కనుక తిందాము త్రాగుదాం అనుకుంటారు. అంతే కదా? మరి శరీరానుసారులు ఏం చేస్తారు? రేపు చచ్చిపోదాం కనుక తిందాము త్రాగుదాము అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారు? ఆత్మ లేదు, ఏమీ లేదు. ఇదే ఇంకా ఆత్మ లేదు, నరకం లేదు, పరలోకం లేదు, చచ్చిన తర్వాత ఏమీ లేదు అనుకుంటారు. ఎవరు? శరీరానుసారులు. కనుక వాళ్ళు దేని గురించి ఆలోచించారు? ఆత్మ గురించి, మరణానంతరం ఆత్మకు ఎదురయ్యే పరిస్థితుల గురించి వాళ్ళు ఏమి కూడా ఆలోచించరు. రేపు చచ్చిపోతామన్నా సరే ఏమనుకుంటారు? వాళ్ళు తినేద్దాం, త్రాగుదాం, తిరుగుదాం ఇలా అనుకుంటారట వాళ్ళు. మరి ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ మరో లోకానికి వెళ్ళవలసి ఉంది. అది నిత్యాగ్ని దండన లేక నిత్య జీవమా? ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలంటే మేము ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆత్మ గురించి ఎలా ఆలోచించాలి? వీటన్నిటి గురించి ఆత్మానుసారులు ఏం చేస్తుంటారు? ఆలోచిస్తారు. అంతే తప్ప ఏం తినేద్దాం, ఏం తాగుదాం, ఎక్కడ తిరుగుదాం దీని గురించి ఆలోచనలు ఉండవు వాళ్ళకి. ఎంతసేపు దేని గురించి ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. వాళ్ళ శరీరం ఎలా ఉన్నా సరే, వాళ్ళకి శరీర సంబంధమైన ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు దేని గురించి ఆలోచిస్తుంటారు? వాళ్ళకి బీపీ షుగర్లు ఉన్నా సరే, వాళ్ళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నా సరే, ఏమున్నా సరే దేని గురించి ఆలోచిస్తుంటారు? వాళ్ళు ఒక రకంగా శరీరం గురించి బాధలు అనుభవిస్తున్నా వాళ్ళ మనసు అంతా కూడా దేని గురించి ఆలోచిస్తుంటారు? ఆత్మ పరిస్థితి ఏంటి, ఆత్మను ఎలా కాపాడుకోవాలి, దీని గురించే ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళని ఏమంటారు? ఆత్మానుసారం అంటారు. ఆత్మను రక్షించుకునే ప్రయత్నం చేస్తారట, ఆత్మను రక్షించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారట. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము
39వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. హెబ్రీ పత్రిక 10:39. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అంటున్నాడండి. ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. వెనక తీసేవాళ్ళం కాదు. మనం వెనక్కి తీసామా, వెనకడుగు వేసామా, వెనకబడ్డామా, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నామా? మన ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. నశించుటకు వెనుక తీయువారము కాము. మేమెవరం కూడా నశించుటకు వెనుక తీసేవాళ్ళం కాదు. మేమేం చేస్తాం? విశ్వాసం గలవారమై మేము ముందుకే వెళ్ళిపోతుంటాం. ఎందుకు విశ్వాసం గలవారం ముందుకు వెళ్ళిపోతాం? ఆత్మను రక్షించుకోవాలని. అంటే ఆత్మను రక్షించుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాస జీవితంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు, ఆగిపోరు. విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఆగిపోతారట, వెనక తీస్తారట, వెనకబడిపోతారట. వెనకబడిపోతే ఏమైపోతారట? వాళ్ళు నశించిపోతారట. మరి మీరు చాలా సంఘాల్లో, చాలా ప్రాంతాల్లో అసలు ఇలా సండే టు సండే అని ఏమంటే ఇన్ని రోజులు కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. జస్ట్ ఏదో ఆదివారం రావటం, ఒక అరగంట కూర్చోవడం, వెళ్ళిపోవటం అని తప్ప మరలా ప్రత్యేకంగా కంటిన్యూగా ఇలాంటి కార్యక్రమాలు లేవు. మరి మీరెందుకు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు? వాళ్ళందరూ వెనకబడిపోయారు, వెనక తీస్తున్నారు. వాళ్ళు ఒక సభలంటే రావడం లేదు, ఒక ప్రత్యేక కార్యక్రమాలు అంటే రావడం లేదు. మరి మీరేంటి ఇలా ప్రత్యేక కార్యక్రమాలకు కంటిన్యూ అవుతున్నారు? అంటే మీకు ఏముంది? మీరు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారై ఇదిగో సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మీరు ఏమవుతున్నారు? పాలిభాగస్తులు అవుతున్నారు. మీరు నిద్ర మానుకొని, ఏమంటే మీ పనులు మానుకొని, మీకున్న కొన్ని వాటిని పక్కన పెట్టి మీరు కంటిన్యూ అవుతున్నారంటే మీరు శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా? ఆత్మను రక్షించుకోవాలని ఎక్కువ ఆలోచిస్తున్నారా? ఆత్మను రక్షించుకోవాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరి ఇలా ఆలోచించిన వాళ్ళు, వెనక్కి తీసిన వాళ్ళు ఏమైపోతారట? నశించిపోతారట. కనుక మీరు దీన్ని చాలా జాగ్రత్తగా మీరు మనసును పెట్టాలి. ఇప్పుడు సండేతో ఈ కార్యక్రమాలు అయిపోతాయి. అయినా సరే మీరు ఏం చేయాలి? మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసేయకూడదు. మరలా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉండాలి. ఏదో కార్యక్రమాలు మీరు కంటిన్యూ అయిపోతూనే ఉండాలి. విశ్వాసంలో మీరు ఎట్టి పరిస్థితులు ఏమవ్వకూడదు? వెనకడుగు వేయకూడదు, ముందుకే కొనసాగాలి. అలా కొనసాగితేనే మీరు ఆత్మను రక్షించుకోగలరు. వెనకబడ్డారా ఏమవుతారు? ఆత్మను రక్షించుకోలేరు, నశించిపోతారు అని చెప్తున్నాడండి. అంటే వీళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? ఈ మాట వీళ్ళు అన్నారంటే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? వీళ్ళు ఆత్మ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎవరన్నమాట? ఆత్మానుసారులు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు ఇంకా నేను చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకుని చెప్పాలి నాకు సమాధానం. విశ్వాసం గలవారు. ఇంకెవరన్నమాట? వీళ్ళు దేవునిని సంతోషపరిచేవాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు. అంటే వీళ్ళని చూసి దేవుడు ఏమవుతుంటాడు? సంతోషపడిపోతుంటాడు. అదే మాట పుచ్చల్లాంకలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న మీరు కూడా అంటే, రాజేష్ గారు మేము వెనకబడిపోము, మేము కంటిన్యూ అవుతాం, మరి ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అని అన్నారనుకోండి. ఇలా మీరంటే అప్పుడు ఏమవుతున్నట్టు చెప్పండి. వీరికి లాగానే మీరు కూడా కొనసాగుతున్నట్టు లెక్క. దేవుని సంతోషపరిచేవారు, ఆత్మను రక్షించుకోవాలని ఆలోచనలో ఉన్నవారు అని దాని అర్థం. ఇంకొక మాట చదువుదాం చూడండి. ఎందుకు వీళ్ళు ఆత్మను రక్షించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు? వెనకడుగు ఎందుకు వేయట్లేదు అంటే, ఒకటి దేని గురించి భయపడుతున్నారు? వీళ్ళు దేని గురించి భయపడుతున్నారు? ఆత్మ ఎక్కడ శిక్షలోకి వెళ్ళిపోతుందో అని భయపడుతున్నారు. ఆత్మ నశించిపోద్దేమో అని భయపడుతున్నారు. ఇంకా దేనికి భయపడుతున్నారు వీళ్ళు అని అంటే, చదవండి ఇప్పుడు హెబ్రీ పత్రిక 12:9. ఇంతకుముందు చదివారు కదా, దాన్ని మరలా చదవండి. హెబ్రీ పత్రిక 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటారు, వారి యందు మనము భయభక్తులు కలిగి ఉంటుంది కదా. అట్లయితే
ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటున్నాడండి. ఏమండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు మనకి, వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? లోబడి బ్రతకం. ఏమండి, పిల్లలు మరి పెద్దవాళ్ళు అయ్యేటంత వరకు, కొంతమంది అయితే కొన్ని కుటుంబాల్లో అయితే ఇంకా బాగా పెద్దవాళ్ళు అయిపోయినా కూడా తల్లిదండ్రులకి లోబడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాలు అయితే ఏళ్ళ పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులు భయపడుతుంటారు. అవునా కదా? అవునా? కొన్ని కుటుంబాల్లో వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులకి వాళ్ళ భయపడుతుంటారు. కొన్ని కుటుంబాల్లో వీళ్ళ పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులే వీళ్ళకి భయపడుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రెండ్ అలాగే తగులాడింది. అవునా కదా? అలాగే తయారయ్యారు. ఇక్కడ చెప్తున్నాడండి. కానీ మామూలుగా మనం ఆలోచిస్తే చిన్న వయసులో పిల్లలు ఎవరికి భయపడతారు? తల్లిదండ్రులకు భయపడతారు. అది ఇక్కడ చెప్తున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటేమి అంటున్నాడు. వారి యందు ఏం చేసాం? భయభక్తులు. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ యందు? చిన్నప్పుడు అది కొడతారని భయం. లోబడకపోతే, మాట వినకపోతే, చెప్పింది చేయకపోతే కొడతారేమో అని భయం అంటారు కదా. వీపు విమానం మూత అయిపోతుంది, చీరేస్తాను, చితగొట్టేస్తాను, ఉతికి ఇలా చాలా డైలాగులు మనం పెట్టి ఏం చేస్తాం? భయపెడతాం. వాళ్ళు భయపడతారు. మనం భయపెడతాం, వాళ్ళు ఏం చేస్తారు? భయపడతారు. అవునా కదా? అంటే ఎందుకు భయపడుతున్నారు? మనం శిక్షిస్తామని, నిజంగా అన్నంత పని చేస్తామని, కొడతామని, మనం శిక్షిస్తామని శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకి ఏం చేస్తారు? పిల్లలు భయపడుతున్నారు. ఇది చెప్తున్నాడు ఆయన. ఇదేందుకు చెప్తున్నాడు ఆయన? చాలా ఏమంటే బైబిల్ చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, ఒక విషయం మనకు అర్థం కావాలంటే ఇలా చెప్పాలి. ఇప్పుడు ఇలా చెప్పి చెప్పాడు ఆయన? అట్లయితే అన్నాడు. చూడండి ఎంత బాగుందో. అలాగైతే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను. అలాగైతే ఆత్మలకు తండ్రి అయిన ఆయన మరో ఆయన ఉన్నాడు. అది కదా ఇంతకుముందు ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం. ఆత్మలకు తండ్రి అయిన ఉన్న ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? పరలోకమందున్న దేవుడు తండ్రి ఆయన ఉన్నాడు. ఆయనకి మనం కూడా ఏం చేయాలి? ఆయన ఎవరికి తండ్రి? ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులందరి ఆత్మలకు ఆయనే తండ్రి. కనుక ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరికి భయపడాలని చెప్తున్నాడు ఆయన? ఆ తండ్రికి భయపడాలా? మరీ ఎక్కువగా భయపడాలా? మరీ ఎక్కువగా లోబడి భయపడి బ్రతకవలెను కదా అంటున్నాడండి. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పి మాట చెప్పాడు ఆయన? ఆత్మలకు తండ్రి అయిన ఆయనకి మీరు భయపడాలి, లోబడాలని ఇది ఏం చెప్పారు ఆయన? శరీర సంబంధమైన తల్లిదండ్రుల గురించి చెప్పి, ఆత్మలకు తండ్రి అయిన ఆయన గురించి చెప్పారు. శరీర సంబంధమైన తల్లిదండ్రులకి మీరు భయపడుతున్నారు, లోబడుతున్నారు, భయభక్తులు కలిగి ఉంటున్నారు. అలాగే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడి భయపడి బ్రతకాలి. తేడా చెప్పండి, రెండింటికి తేడా. మీరు ఏం జరుగుతుంది? సింపుల్గా నేను చెప్తాను. శరీర సంబంధమైన తల్లిదండ్రులకి భయపడకపోతే, లోబడకపోతే, శరీర సంబంధమైన తల్లిదండ్రులు శరీరానికి శిక్ష విధిస్తున్నారు. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి లోబడకపోతే చెప్పండి, ఆత్మలకు తండ్రి అయిన ఆయన ఆత్మకు శిక్ష విధిస్తాడు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు విధించే శరీర సంబంధమైన శిక్ష చాలా స్వల్పమైనది, చాలా చిన్నది, అది చాలా తక్కువ కాలానికి సంబంధించింది. కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు విధించే ఆత్మ సంబంధమైన శిక్ష, ఆత్మకు విధించే శిక్ష అనంతకాలం ఉండేది, ఆరని అగ్నిలో ఉండేది. అవునే కదా? అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆరని అగ్నిలో తీరని బాధ అనంతకాలం అనుభవించాల్సిందే. అలాంటి శిక్ష
ఆయన వేస్తాడు కనుక వీళ్ళ కంటే ఎక్కువగా ఆయనకి లోబడాలని చెప్పాడు. ఆయనకి భయపడాలి, మరి ఎక్కువగా భయపడండి, మరి ఎక్కువగా లోబడండి. అలా అయితేనే మీ ఆత్మని మీరు ఏం చేయగలరు, రక్షించుకోగలరు. అలా భయపడి లోబడి ఆ సృష్టికర్తకు, ఆత్మలకు తండ్రి అయిన ఆయనకి మీ ఆత్మను ఏం చేయాలి, అప్పగించుకోవాలని చెప్పాడు. అర్థమైందా? ఆయనకి అలా లోబడలేదు అనుకోండి, నిజంగా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆయనకి లోబడకపోతే ఆత్మకి ఏం చేస్తాడు, శిక్ష వేస్తాడు. అందుకే ఆయనకి ఏం చేయాలి, లోబడాలి. అందుకే ఆయనకి ఏం చేయాలి, భయపడాలి. ఈ మాట ఎవరు చెప్పారు? ఇక్కడ పౌలు గారు చెప్పారు. ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పారు. ఈ మాట డైరెక్ట్గా ఎవరు చెప్పారు? ఆత్మలకు తండ్రి అయిన ఆయనకి లోబడాలని, లోబడకపోతే ప్రమాదమని ఎవరు చెప్పారు తెలుసా? డైరెక్ట్గా మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్పారు. చదవండి ఒకసారి, చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. కరెక్టేనా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మరియు ఆత్మను చంపనేరక శరీరమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపచేయగల దేవునికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. చూడండి, మీరు ఇంతకు ముందు చదివిన వచనం, ఇప్పుడు చదివిన వచనం ఒకసారి దగ్గర పెట్టుకోవాలి, మనసును పెట్టాలి. ఇంతకు ముందు చదివిన హెబ్రీ పత్రికలో ఏం చదివారు మీరు? మరి ఎక్కువగా లోబడాలి, మరి ఎక్కువగా భయపడాలని చదివారు. ఇక్కడేం చదువుతున్నారు మీరు? మిక్కిలి భయపడాలి అని చెప్తున్నారు. ఈ రెండింటికి ముందు ఏం చెప్తున్నాడు ఆయన? దేని గురించి మిక్కిలి భయపడాలి, దేని గురించి మరి ఎక్కువగా లోబడి భయపడాలి అంటే అక్కడైనా ఎక్కడైనా దేని గురించి చెప్తున్నాడు ఆయన? ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మకు శిక్ష విధిస్తాడు ఆయన, ఆత్మలకు తండ్రి అయినా కనుక ఆత్మ గురించి మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోకపోతే మీరు చాలా ప్రమాదంలో పడిపోతారని ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మీరు ఏం చేయండి, మరి ఎక్కువగా లోబడి బ్రతకండి. ఆత్మను నరకంలో నశింపజేయగల శక్తి గల దేవునికి మిక్కిలి భయపడి బ్రతకండి అని ఇక్కడ చెప్తున్నారు. చూసారా, ఇక్కడ ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి అంటే ఒకవేళ ఆయనకు భయపడి లోబడి బ్రతకకపోతే ఆత్మ ఏమవుతుంది అన్నమాట? ఏమవుతుంది? ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. గనుక ఆయనకు భయపడి బ్రతకండి. అలా బ్రతికి మీ ఆత్మను మీరు రక్షించుకోండి, మీ ఆత్మను మీరు కాపాడుకోండి అని చెప్పారు. ఒకవేళ మీరు ఆయనకి భయపడలేదనుకోండి, నిజంగా ఏం జరుగుతుంది? నిజంగా ఆయనకి మరి భయపడలేదనుకోండి, ఇప్పుడు తల్లిదండ్రులకు భయపడలేదనుకోండి, ఏం జరుగుతుంది? శిక్ష అమలైపోతుంది. మరి దేవునికి భయపడకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మీరు హెబ్రీ పత్రిక దగ్గరికి మళ్ళీ రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10:31 చదవండి, మీకు తెలిసిన మాట. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. ఏమవుతుంది? ఆయనకు భయపడకుండా, ఆయనకు లోబడకుండా, ఆత్మ గురించి ఆలోచించకుండా, ఎంతసేపు శరీరం గురించి ఆలోచించి శరీరానుసారులుగానే బ్రతికి దేవునికి విరోధంగా బ్రతికితే చచ్చిన మరుక్షణం ఏమవుతారట? దేవుని చేతిలో పడిపోతారట. దేవుని చేతిలో పడిపోతారు. ఆయన చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. ఆయన చేతిలో పడుట భయంకరం. అందుకని ముందే చెప్తారు, ఒరే నువ్వు మర్యాదగా వచ్చేయి నేను పిలిచినప్పుడు, లేదా నేనే పరిగెత్తి కనుక నిన్ను పట్టుకున్నానా, నా చేతిలో పడ్డావా, నీకు మామూలుగా ఉండదు. అవునా కదా? అనుభవమే కదా అందరికీ. నేను పిలిచినప్పుడు నువ్వు ఒప్పుకొని నువ్వు జాగ్రత్తగా వచ్చే, అంతే, నిలబడి అక్కడ. లేదా నన్ను గనక పరిగెత్తావు, నేనేం చేస్తాను? పట్టేసుకుంటాను. నేను పట్టుకున్నాను, నా చేతిలో పడ్డావా, నా చేతికి దొరికావా, నేను ఏం చేస్తానో నాకే తెలియదండి. అవునా కాదు? సేమ్ టు సేమ్ ఈ తండ్రి ఆ డైలాగ్ ఉపయోగిస్తే శరీర సంబంధమైన తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన ఆయన కూడా సేమ్ అదే చెప్తాడు. ఒరే నా చేతిలో పడ్డారా, నేనేం చేస్తాను? తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాను?
ఏసీ రూమ్లో పెడతానంటలేదు. ఎక్కడ పడేస్తాను? నా చేతిలో పడ్డారా నేనేం చేస్తాను? ఆరని అగ్నిగుండంలో పడేస్తాను. కనుక అది మరీ భయంకరంగా ఉంటుంది. కనుక నా చేతిలో పడకండి, నా చేతి క్రింద దీన మనస్కులై బ్రతకండి. అర్థమైందా? బలిష్టమైన ఆయన చేతి క్రింద ఎలా బ్రతకాలట? దీన మనస్సు కలిగి బ్రతకండి, ఆత్మానుసారులుగా బ్రతకండి, భక్తి కలిగి బ్రతకండి, భయపడి లోబడి బ్రతకండి. ఒకవేళ లేదా అలా లేదా నా చేతిలో పడిపోతారు, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. కనుక ఆయన చేతిలో పడకూడదు, ఆయన చేతిలో పడకూడదు. అలా చేతిలో పడకుండా ఉండాలంటే మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందండి? కనుక ఆయన చేతిలో పడకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ గురించి బాగా ఆలోచించాలి, ఆత్మ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం రోగాల బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేసాం? శరీర సంబంధమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఎలా కాపాడుకోవాలి శరీరాన్ని, ఎలా రోగం మనల్ని అంటకుండా మనం తీసుకోవాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు ఏం చేసాం మనం? ఏమండి? మాస్క్ పెట్టుకున్నాం, శానిటైజర్ వాడాం, ఏమండి? దూరాన్ని పాటించాం, అవునా కదా? ఇవన్నీ మంచి ఆహారం తీసుకున్నాం. అంటే ఏం చేసాం? ఆ రోగం బారి నుండి మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అని వీటన్నిటిని కూడా మనం ఏం చేసాం? ఆలోచించాం, తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. రోగానికి భయపడి మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. మరి నరకానికి భయపడి, దేవునికి భయపడి, దేవుని చేతిలో పడతామేమో అని భయపడి మరి ఆత్మను గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. ఆత్మను గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అలా ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? అలా జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? ఆత్మానుసారులు తీసుకుంటారు. ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? ఆయన చేతిలో పడకుండా కాపాడబడతారు, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన చేతిలో పడకూడదు. ఏం చేయాలి మరి? చదవండి, ఇప్పుడు చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏం చేయాలి? ఆయన చేతిలో పడకూడదు, ఆయన చేతికి అప్పగించుకోవాలి. అర్థమైందా? ఆయన చేతిలో పడకూడదు. ఆయన చేతిలో పడితే తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఆయన చేతికి ఆత్మను అప్పగించుకుంటే ఏం చేస్తాడు? ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు, అవునా కాదు? అవునా? అర్థమైందా మీకు? ఆయన చేతిలో పడతారా, ఆయన చేతికి అప్పగించుకుంటారా ఆత్మను? ఆత్మలు ఏం చేయాలి? సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకొనవలెను. మనం అప్పగించుకుంటే బాగుంటుంది, భక్తిగా బ్రతికి, ఆత్మానుసారులుగా బ్రతికి. అలా కాకుండా ఉంటే ఆయన చేతిలో పడక తప్పదు. అలా ఎవరైనా ఆత్మను అలా అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారా చరిత్రలో? మొన్నే కదా చదువుకున్నారు, అవునా కదా? ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? లోకసువార్త 23:46 ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుంది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటారు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అంటే యేసుక్రీస్తు అంతటా ఆయన కూడా ఆత్మను అప్పగించుకోవాలా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంతటా ఆయన కూడా ఆత్మను అప్పగించుకోవాలా? అప్పగించుకోవాలి. ఆయన అప్పగించుకుంటాడు, మనం అప్పగించక్కర్లొద్దు అని అనుకుంటే ఇక్కడ పేతురు గారు మనకు చెప్పేశారు, మనం కూడా మన ఆత్మలను అప్పగించుకొనవలెను అని చెప్పారు, అవును కదా? అంటే యేసుక్రీస్తు వారు ఎలా అప్పగించారో మనం కూడా మన ఆత్మలను అలా అప్పగించాలి దేవునికి. ఏమంటే యేసుక్రీస్తు వారు ఎలా అప్పగించారు? చాలా భక్తిగా బ్రతికి. ఇప్పుడు ఆ పేతురు గారు ఎలా చెప్పారో, సత్ప్రవర్తన కలవారై దేవుని చిత్త ప్రకారంగా బాధలు అనుభవించి దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి దేవుని చిత్తాన్ని పూర్తిగా చేసి దేవుని సంతోషపరిచి అప్పుడు ఆత్మను అప్పగించారు. ఇప్పుడు మనం కూడా అప్పగిస్తే ఏం చేయాలి? అలాగే బ్రతికి ఆత్మను దేవునికి
అప్పగించాలి. అలా ఇంకెవరైనా అప్పగించారంటే స్టెఫన్ గారు అప్పగించారు. తెలుసు కదా మనకి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనంలో మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 7:59లో స్టెఫన్ గారు కూడా నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేశారు ముగింపులో. అంటే యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించారు, స్టెఫన్ గారు తన ఆత్మను అప్పగించారు. పేతురు గారు మనం కూడా మన ఆత్మలను అలాగే అప్పగించుకోవాలి. వాళ్ళు ఎలాగైతే భక్తిగా బ్రతికి, ఆత్మానుసారులుగా బ్రతికి, ఆత్మ గురించి ఆలోచించి ఆత్మను సృష్టికర్తకు నమ్మకంగా అప్పగించారో, నమ్మకమైన సృష్టికర్తకు మనం కూడా నమ్మకంగా అప్పగించాలి అని చెప్తున్నారే. మనం కూడా అలాగే అప్పగించాలని చెప్తున్నారే. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇప్పుడు అప్పగించాలని అనుకున్నాను. ఏమండి, అప్పగించాలంటే ఎలా అప్పగించాలి? ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాం, మీకు బల్బు వెలిగిపోయింది ఆల్రెడీ. మీరు ఎవరి దగ్గరైనా ఒక బండి తెచ్చుకున్నాం, లేదంటే ఎవరి దగ్గరైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకున్నాం, మళ్ళీ దాన్ని ఏం చేయమంటారు? వాళ్ళకి జాగ్రత్తగా అప్పగించమంటారు. ఇంకెలా అప్పగించమంటారు? మేము ఎలా ఇచ్చామో అలాగ అప్పగించంటారు. ఒకవేళ దాన్ని డామేజ్ చేసి, దాన్ని పాడు చేసి, దాన్ని ఇష్టానుసారంగా వాడేసి అప్పుడు మనం పట్టుకెళ్ళి ఇదిగో అని ఇచ్చామనుకోండి, వాళ్ళు చూసుకుంటారా? ముందు చూసుకోకుండా తీసుకుంటారా? మన వస్తువు అలాగ అప్పగించేటప్పుడు ఏం చేస్తారు? ముందు చూసుకుంటారు. చూసుకొని మేము ఇచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకొని ఇచ్చింది ఎలా ఇచ్చారో అలా ఇచ్చేస్తే తీసుకుంటారు. అలా కాకుండా పాడు చేసేస్తే చూసిన వెంటనే ఏమంటారు చెప్పండి. నేనేం చెప్పాను నీకు? నువ్వేమని పట్టుకెళ్ళావు? నువ్వు ఎలా ఇచ్చావు? అలా నీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానని పట్టుకెళ్ళావు. ఎలా చేసేవాడి? నాకు అదంతా అనవసరం. నువ్వు ఎలా పట్టుకెళ్ళావో అలాగే పట్టుకొచ్చి అప్పుడే తీసుకుంటాను. పోయిందంటే నేనేం చేయను. నా వస్తువు నాకు ఎలా పట్టుకెళ్ళావు అలా అప్పగించి, అంతే, నాకు అదంతా తెలియదు అని గొడవడతారు. లేదు, తీసుకుంటారా? తీసుకోరు. మళ్ళీ ఎలాగ అప్పగించాలో అలా అప్పగిస్తేనే, ఎలా ఇచ్చారో అలా ఇస్తేనే మీరు రిపేర్ చేస్తారా, లేదా ఇంకోటి కొనిస్తారా, ఏదో విధంగా మొత్తానికి వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు తప్ప పాడు చేస్తే మాత్రం తీసుకోరు. ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం? ఈ ప్రసంగం అంతా వినేసి మనం ఏం చేద్దాం? అప్పగించేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కండిషన్ ఏంటి? ఇప్పుడు అర్థమైందా? ఆయన ఎలా ఇచ్చాడో అలా అప్పగించాలి. ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు వారు తండ్రి ఎలా ఇచ్చాడో అలా అప్పగించాడు ఆయన. స్టెఫన్ గారు ఆయన ఎలా ఇచ్చారో అలా అప్పగించారు ఆయన. మరి భక్తులందరూ ఆయన తండ్రి ఎలా ఇచ్చాడో అలా అప్పగించారు. మరి మన ఇష్టానుసారంగా ఊరి మీద తిరుగుతాం. ఏమండి, పాస్టర్ గారు అప్పగించేస్తారు పెట్టులో పెట్టి, తండ్రి ఈ ఆత్మను చేర్చి ఈ అప్పగించేస్తే అలాంటిది ఉందేంటి అసలు? అలా ఉందా బైబిల్లో? లేదు అసలు. అలా ఇప్పుడు చాలామంది ఎందుకు ఆయన ఎలా అప్పగించాడు అలా అప్పగించాలని ఆత్మానుసారంగా బ్రతకటం లేదంటే, మా పాస్టర్ గారు అప్పగించేస్తారు, మేము ఎలా బ్రతికినండి, మాకేంటి, ఆయన అప్పగిస్తే వెళ్ళిపోద్ది, తీసుకుంటారు అనుకుంటారు. అలా అనుకుంటున్నారా? అలాంటి భ్రమేమి పడకండి. ఆయన ఎలా అప్పగిస్తే, ఎలా ఇచ్చింది అలా అప్పగిస్తేనే ఆయన తీసుకుంటారు. మరి ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది ఎలా? ఇప్పుడు పాడైపోయింది ఎలా అంటే, అది చేయటానికే, దాన్ని రిపేర్ చేయటానికే, దాన్ని మళ్ళా శుద్ధి చేయటానికే, దాన్ని పరిశుద్ధపరచడానికే, ఎలా ఇచ్చాడో అలా పవిత్రంగా అప్పగించడానికే పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, ఆ రక్తం ద్వారా మన శరీర ఆత్మలను పవిత్రపరిచి శుద్ధి చేసి, ఏమంటే 66 పుస్తకాల ఆత్మలు రక్షించే వాక్యాన్ని ఇచ్చి, ఇదిగో ఇప్పుడైనా మళ్ళీ సరి చేసుకొని ఏ లోపం లేకుండా, ఇప్పుడైనా మొదట్లో నేను ఎలా ఇచ్చానో మీరు చచ్చిపోయే లోపు అలా మార్చి అది నాకు అప్పగించండి అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి కేసులలో, ఎవరి బండి వాళ్ళు ఒకసారి చూసుకోండి ఏమైపోయింది అనేది. చూసుకొని ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్కి వచ్చిందా, పాడైపోయిందా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఏం చేయాలి? మరి ఎప్పుడో వచ్చే సంవత్సరం చూద్దాం, ఎప్పుడో ఒక 4 సంవత్సరాల చూద్దామంటే అప్పటి వరకు ఉంటుందా? పోనీది ఉంటుందని గ్యారెంటీ ఉందా? లేదు, గ్యారెంటీ లేదు. కాబట్టి ఎప్పటికప్పుడే దీన్ని సరి చేసుకుంటూ
ఆ ఆత్మలో ఎలాంటి లోపము, కపటము, కల్మషము, కళంకము లేకుండా ఆత్మను తండ్రి ఎలా ఇచ్చాడో అలాగే మనం అప్పగిస్తే ఆ తండ్రి తీసుకుంటారు. అవునా కాదు? అలా అప్పగించాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఏ లోపం లేకుండా మన ఆత్మ ఉండాలంటే, ఏ కళంకం లేకుండా మన ఆత్మ ఉండాలంటే, ఏ కల్మషం అంటకుండా మన ఆత్మ ఉండాలంటే, అలా ఆత్మను తండ్రికి అప్పగించాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? చదవండి, అక్కడే ఉంది. మళ్ళీ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19 ఎలా ఉంది? ఏం చేయాలి? ఏం చేయాలండి? సత్ప్రవర్తన కలిగేవారుగా ఉండాలి. ఏం చేయాలి? సత్ప్రవర్తన గలవారుగా ఉండాలి. ఇంకేం చేయాలి? దేవుని చిత్తానుసారంగా బాధపడాలి. దేవుని చిత్తానుసారంగా పని చేయాలి. అంటే దేవుని పనిలో ఉండాలి. విషయం ఏంటి? దేవుని పనిలో ఉండాలి. ఈ విశ్వాస ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేయకుండా వాక్యాన్ని బట్టి మన నడవడికను కొనసాగించుకుంటూ వెళ్తే ఏమవుతాం? మన ఆత్మను దేవుడు ఎలా ఇచ్చాడో అలా అప్పగించుకునే వాళ్ళం అవుతాం. అలా మనం ఉండాలి అని చెప్తున్నారండి. ఇది మనం ఇలా అప్పగించాలి. ఇలా ఆత్మను దేవునికి అప్పగించాలని ఈ బోధ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ విధంగానే బ్రతుకుతారు. ఆత్మను దేవునికి అప్పగించాలి తప్ప ఆత్మను పాతాళానికి తీసుకువెళ్ళకూడదని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మరి సామెతల గ్రంథంలో మీ అందరికీ తెలిసిన మాటే 15:24 చదివితే, సామెతల గ్రంథం 15:24 ఏముంటుంది? క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కింద ఏముంది? పాతాళంలో ఏముంది? భయంకరమైన నరక శిక్ష ఉంది. ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని ఉంటుంది. అవునా కాదు? అంటే పాతాళంలో శిక్ష ఉంది. క్రిందన్న పాతాలను తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటారట ఎవరు? బుద్ధిమంతుడు. అంటే ఆత్మను రక్షించుకోవాలని వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? ఆలోచిస్తున్నారు. ఆత్మను రక్షించుకోవాలని ఇంకేం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ? పరమునకు పోవు జీవ మార్గమున ప్రయాణం చేస్తున్నారట. అంటే భూమి మీద బ్రతుకుండగానే పరమునకు పోయే జీవ మార్గమున ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ మార్గంలో ఉన్నారు? ఇదిగో ఆ మార్గంలోనే ఉన్నారు. మీరు అందరూ వచ్చింది ఆ మార్గంలోకే. కాదు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది మార్గం అంటే ఏంటి? ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తే ఏమవుతాం? ఎక్కడో ఒక గమ్యానికి చేరతాం. ఇప్పుడు ఇది పరమునకు చేర్చే మార్గం. ఈ మార్గంలోకి వచ్చారు మీరు. వచ్చిన మీరు కూర్చుంటే కుదరదు. ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తేనే గమ్యానికి వెళ్తాం. కూర్చున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు వెళ్ళరు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారు, అది గమనించండి. కాబట్టి ఈ ప్రయాణాన్ని ఏం చేయాలి? మీరు కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు? గమ్యం చేరేటంత వరకు. అవునా? గమ్యం చేరేటంత వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా ఎవరు చేస్తారట? అలా కొనసాగించి పరలోకం అనే గమ్యాన్ని చేరుకొని ఆత్మను రక్షించుకోవాలని ఈ ప్రయాణాన్ని ఎవరు చేస్తారని చెప్తున్నాడు అక్కడ? బుద్ధిమంతులు. ఇప్పుడు మీరు అందరూ ఎవరండి? బుద్ధిమంతులు. కనుకనే ఇదిగో వారం రోజుల నుండి ఈ ప్రయాణాన్ని ఏం చేస్తున్నారు? రాత్రని, భారమని, నిద్రని ఈ బాధ ఏమీ పడకుండా చాలా ఆసక్తిగా మీరు వింటున్నారంటే దాని వెనకున్న కారణం ఏంటి? ఆత్మను రక్షించుకోవాలని ప్రయాణంలో ఉన్నామని. ఏమండి? ఆత్మానుసారులుగా నడుచుకుంటున్నారు మీరు. ఇంకొక మాట మీకు చదువుతాను, చూడండి, చదివి వినిపిస్తాను. ఈ ఆత్మను రక్షించుకోవాలని, పరమునకు చేరాలని, ఆత్మానుసారులుగానే నడవాలని ఈ ఆత్మ సంబంధమైన బోధ మనిషికి ఎప్పటి నుండి అవసరం? ఈ ఆత్మ సంబంధమైన బోధ మనిషికి ఎప్పటి నుండి అవసరం? ఆత్మానుసారులుగా నడవటం అన్నది ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఇంకా అండి ఇంకా ఎప్పటి నుంచి అంటే దశ అడుగుతున్నాను నేను. దశ మన జీవితంలో ఉన్న దశ
ఇంకా యవ్వన దశ, ఇంకా ఎక్కడ నుండి బాల్య దశ అండి. బాల్య దశ నుండే ఆత్మానుసారులుగా నడవాలి, ఆత్మను రక్షించుకోవాలి అన్న ఆలోచనలో ఉండాలట. అందుకే ఇప్పుడు మీరు సామెతల్లో ఉన్నారు కదా, ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి, మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. సామెతల గ్రంథం 23:13-14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనుకొమ్ము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడి చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఎవరి ఆత్మను? వృద్ధుడా, మధ్య వయస్కుడా, యవనస్తుడా, బాలుడా? ఏ దశ ఇది? బాల్య దశలో. అంటే బాల్య దశలో బెత్తంతో కొట్టైనా సరే వాడి ఆత్మను తప్పించే ఆత్మ సంబంధమైన బోధ వాడికి చెయ్యాలి. ఆత్మ సంబంధమైన రక్షణార్థమైన జ్ఞానం వాడికి నేర్పించాలి. ఆత్మానుసారులుగా బ్రతికేటట్టుగా చెయ్యాలి. పరమునకు పోయే ఈ జీవ మార్గంలో వాళ్ళు నడిచేటట్టుగా శిక్షణ ఇవ్వాలి అని చెప్తున్నానండి. ఎప్పటి నుంచి అంటే ఆత్మానుసారులుగా ఒక మనిషి అప్పటి నుంచి నడవాలి, బాల్య దశ నుండే నడవాలి. బైబిల్ చరిత్రలో ఒక ఆయన బాల్య దశ నుండే రక్షణార్థమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాడట. రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు బాల్యం నుండి ఎరుగుదు అంటారు. ఎవరిని? మొత్తం చెప్పేశాను నేను. ఎవరండి? తిమోతి గారట. ఎప్పటి నుంచి తెలుసటానికి ఆత్మను రక్షించే రక్షణార్థమైన జ్ఞానం తిమోతి గారికి బాల్య దశ నుండే తెలుసట. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, వాళ్ళిద్దరూ నేర్పించారట. అంటే బెత్తంతో కొట్టైనా తిమోతి గారికి బాల్య దశ నుండే ఆత్మ సంబంధమైన జ్ఞానం నేర్పించారు. ఆ మాట పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్తాడు. 14-15 వచనాల్లో. ఏమండి? తర్వాత చదువుకోండి మీరు. తిమోతి గారికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆ మాట ఉంటుంది. ఏమండి? ఓకే. అంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఆయన? బాల్య దశ నుండి. మరి మన పిల్లలకి మనం ఎప్పటి నుంచి నేర్పించాలి? అప్పుడే ఎందుకండి వీడికి సండే స్కూలు, అప్పుడే ఎందుకండి బైబిల్ వాక్యాలు, అప్పుడే ఏంటండి అనుకుంటున్నారు. మరి ఎప్పటి నుంచి ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు అలా అంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? బాల్య దశ నుండే నేర్పించు. బాల్య దశ నుండే నేర్పిస్తే వాళ్ళు ఏమారు? వాళ్ళు తప్పిపోరు, వాళ్ళ ఆత్మ నరక శిక్షకు గురవ్వదు, వాళ్ళ ఆత్మను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నాడు. బాల్య దశ నుండే వీళ్ళని నేర్పించాలి, సృష్టికర్త గురించి చెప్పాలి అని మీకు బాగా తెలుసు కదా. ఎక్కడది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పటి నుంచి? బాల్య దశ నుండే. నీ బాల్య దినములు యందే. యవ్వన దినములు అనుందా? ముసల దినములు అనుందా? లేదు. బాల్య దినములు యందే సృష్టికర్తను. ఇప్పుడు మీకు ఎక్కడైనా కనెక్ట్ అయిందా? బాల్య దినములు యందే సృష్టికర్త స్మరణ చేస్తే, సృష్టికర్త గురించి తెలుసుకుంటే, ఇప్పుడు పేతురు గారి పత్రికలో చెప్పినట్టుగా బాల్య దినముల నుండి అర్థం కావాలేమని, సృష్టికర్తకు నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకంగా మన ఆత్మలను అప్పగించుకోవాలన్న జ్ఞానం ఎప్పటి నుంచి అర్థమవుతుంది? బాల్య దినముల నుండి అర్థమవుతుంది. అర్థమవుతుందండి? సృష్టికర్తకి ఏం చేయాలి? మనం ఆత్మలను అప్పగించుకోవాలి. అది బాల్య దినముల నుండే నేర్పించాలని ప్రసంగి గ్రంథంలో కానీ, సామెతల గ్రంథంలో కానీ, తిమోతి గారి పత్రికలో కానీ మనం ఎక్కడ చదివినా మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి అప్పటి నుండే మనకి అవసరమైతే, కొంతమందికి కొంత పెద్ద వయసు వచ్చేసినా కూడా దేని గురించి ఆలోచన లేదు, ఆత్మను గురించిన ఆలోచన లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఆలోచించండి.
ఇప్పుడు కాదు, ఇప్పుడిప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడిప్పుడు తెలుసుకున్నాం మరింతగా భక్తిలో ముందుకు వెళ్ళాలి, మరింతగా ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఆత్మ సంబంధమైన సంగతులు బాగా నేర్చుకోవాలి, రక్షణార్థమైన సంగతులు బాగా నేర్చుకోవాలి. ఏదేమైనా ఆత్మను ఏం చేయాలి? రక్షించుకోవాలి. ఆత్మను రక్షించే దేవుని చేతికి ఆత్మను అప్పగించుకోవాలి. అంతే తప్ప ఆత్మన నరక శిక్షలోకి వెళ్ళిపోయేటట్టుగా, ఆత్మను నరక శిక్షలోకి నెట్టేటట్టుగా దేవుని చేతిలో మాత్రం పడకూడదు అన్న జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏం చేయాలి? చనిపోయే లోపే ఏం చేయాలి? దేవునికి ఆత్మను ఎలా అప్పగించుకోవాలన్న దాని గురించి బాగా ఆలోచించాలి. అప్పగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ప్రపంచానికి ఏమర్థమైంది? చనిపోయే లోపు, చనిపోయే ముందు, చనిపోయే ముందు ఆస్తులు అప్పగించేసేయాలి అని అర్థమైంది. చనిపోయే ముందు ఏం చేయాలి? ఏమో నువ్వు ఎప్పుడు రేపు ఎలా ఉంటావు ఏంటో తెలియదు, రాసి పంచే విడదీసే అంటుంటారు. అవునా కాదు? ఎవరిదో అలా కేటాయించి అంటుంటారు. అవునా కాదు? అంటే చనిపోయే ముందు ఏం చేయాలని అర్థమైంది? ఆస్తులు అప్పగించాలని అర్థమైంది తప్ప ఆత్మను అప్పగించాలని అర్థం కాని సమాజానికి బైబిల్ ఏం చెప్తుందంటే, చనిపోయే ముందు వరే నాయన అవి ఉంటే తర్వాత నువ్వు అప్పగించకపోయి ఎవడికి చెందాలో అవి చెందితే ఎవడ పంచుకోవాలో వాడు లీగల్గా వాళ్ళు ఫైట్ చేసి పంచుకుంటారు. కానీ నువ్వు గనక చనిపోయే ముందు ఆత్మ గురించి ఆలోచించకుండా ఆత్మను అప్పగించలేదా, నిన్ను తప్పించేవాడు ఎవడు ఉండడు, నిన్ను రక్షించే నాదుడు ఉండడు. కాబట్టి ఆ ఆత్మను రక్షించే దేవునికి మిక్కిలి భయపడి చనిపోయే లోపు ఆత్మను ఏం చేయాలి? ఆయనకి అప్పగించు. అలా అప్పగించాలంటే ఆత్మలకు తండ్రి అయిన ఆయనకి, ఆత్మలకు దేవుడైన ఆయనకి, దేహంలో దీపంగా పెట్టిన ఆయనకి ఏం చేయాలి? నువ్వు మిక్కిలి భయపడి లోబడి ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా బ్రతకాలి. బ్రతికి ఆయన చేతికి ఆత్మను అప్పగించుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలని బైబిలు ప్రతి మనిషికి ఈ చక్కని ఆత్మ సంబంధమైన బోధ చేసిందండి. ఏమండి? మరి ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటూ, మీరు ఎక్కడి నుండి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? అప్పుడే మీరు నిజంగా ఆత్మ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, అదే సంఘ క్షేమాభివృద్ధి. అంతే కదా? మరి ఆత్మ సంబంధులుగా మీరు ఉంటే మీరు ఏమైనా సంఘం క్షేమాభివృద్ధిలో ఉన్నట్టే. శరీరానుసారులుగా ఉంటే అది క్షేమాభివృద్ధి కాదు. కనుక ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ఈ మంచి అంశాన్ని మీరు విన్నారు కనుక విన్న వాక్యాన్ని విడిచిపెట్టక విశేష జాగ్రత్త తీసుకొని మీ అందరి ఆత్మలను మరి నిత్య జీవానికి నడిపించే విధంగా మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి, శ్రద్ధగా విని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.